హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసెస్లోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. చికిత్స పొందుతున్న వారిలో 3 మృతి చెందారు. శ్రీకాకుళం వాసి కోరాడ సూర్యనారాయణ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచాడు. మా అన్నయ్య మాతో మాట్లాడారండి. గురువారం నైట్ ఇన్సిడెంట్ జరిగింది. శుక్రవారం మార్నింగ్ మేము మహారాష్ట్రలో ఉంటాం. నాకు ఫోన్ చేశాడు. నాకు పైన మాత్రమే కాలింది, నువ్వు రావద్దని చెప్పాడు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు మా అన్నయ్యని చూడాలనిపించి వచ్చాను. వచ్చిన తర్వాత 2 రోజులు కూడా మా అన్నయ్య నాతో మాట్లాడాడు. నిన్న మా వదిన ఆమెకి ఆపరేషన్ అయ్యి 15 డేస్ అవుతుంది. వాడికి ఈరోజు పెళ్లి రోజు 3 సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి. ఫీమేచ్యూర్ బేబీ ఉంది. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మా వదిని తీసుకొస్తే నాకు బాగుంది, నువ్వు రావద్దమ్మా, నువ్వు బాబు దగ్గరికి వెళ్ళిపో, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఇంటికి వచ్చేస్తాను, నేను చిన్న బాబు దగ్గరికి వస్తానని నిన్ను చెప్పాడు. ఇప్పుడు తెల్లవారు లేచాక మా అన్నయ్య మాకు లేడని చెబుతున్నారు సార్, మాకు లేడని చెప్తున్నారు. ఆ 2 పిల్లల పరిస్థితి ఏంటి? పెద్ద బాబుకు 2 సంవత్సరాలు, చిన్నోడుకు 15 రోజులు. వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? ఎండి ఇప్పటికి రాకపోతే వాళ్ళ కంపెనీలో వర్క్ చేసినంత వరకైనా వాళ్ళు ఏమైపోతే వాళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళు అక్కడ చచ్చిపోయినా పర్లేదా? వాళ్ళ పనులు చేసి వాళ్ళకి వదిలేయాలా? ఒక్కరి వరకు ఇప్పటికి రాలేదంటే వాళ్ళ పనులు చేసుకున్నాక వీళ్ళ పరిస్థితి ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి, అంతేనా అండి? ఇప్పటి వరకు ఎవరు ఇప్పుడైనా కనిపించారా? మీరు వచ్చిన తర్వాత ఒక్కరైనా కనిపించారా బయటికి? మా బాడీ అంటే కిందకి వెళ్ళిపోయింది అన్నారు. మాకు చెప్పకుండా అలాగే ఏ మెడిసిన్ ఎక్కించాలన్నా సంతకం తీసుకుంటున్నారు కదా. బాడీని పైనుంచి కిందకి తెచ్చేశారు. ఎవరిది బాడీ అంటే అప్పుడు చెప్తున్నారు సూర్యనారాయణ అని, లేకపోతే మాకు తెలియదు. మా చిన్న పైన కూర్చున్నాడు, అక్కడే శవం ఉందని. అది వేరే లేడీస్ ఎవరో అన్నారు, అది కూడా ఇక్కడ చనిపోయింది. మా చిన్న పైన ఉన్నాడు, మా అన్నయ్య అక్కడే ఉన్నాడేమో, అక్కడే ఉండిపోయాడు. కిందకి వచ్చి మేము నార్మల్ గా ఎవరు తీసామంటే అప్పుడు సూర్యనారాయణ తాలూకా అంటున్నారు. అంటే మేము అడగకపోతే మాకు తెలియదు మా శవం ఎటు వెళ్ళిపోతుందో. మేము మాత్రం ఇక్కడే ఉండిపోతాం. అలాగే మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. అంత నిర్లక్ష్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ చెప్పాలి కదా, ఇక్కడ హాస్పిటల్లో ఉండే వాళ్ళు కూడా మీ బాడీ కిందకి వెళ్తుందని చెప్పాలి కదా. నిరుద్యోగుల తాలూకా వీక్నెస్ ని ఆసరాగా చేసుకుని వాళ్ళని శ్రమని దోసుకొని వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఏమో దిక్కుముక్కు లేకుండా ఎక్కడో చనిపోతే ఎవరో తెలియపోతే పాతీసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి యాజమాన్యం, ఇలాంటి ప్రభుత్వాలు యాజమాన్యం మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఈ కంపెనీల్లో సరైనటువంటి రక్షణ సదుపాయాలు ఉన్నాయో లేదు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రతి కంపెనీ కూడా ఇంటర్నల్ గా ఆడిట్ చర్య సరైనటువంటి రక్షణ సౌకర్యాలు ఉన్నాయా లేదని చూడాలి. ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. భయపడినా సరే వాళ్ళకి మరి బ్రతుకు లేక సావో బ్రతుకున్నట్టుగా వాళ్ళు వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. ప్రాణాలేమో ఇలా గాలిలో కలిసిపోతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి వాళ్ళు ఏమి ప్రభుత్వం నుండి ఏం ఇది వస్తుందో మరి మాకైతే తెలియట్లేదు. మాకైతే న్యాయం కావాలి. మా సూర్యనారాయణ మాకు కావాలి.